హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ 22,945 అయితే ఈరోజు ఓపెనింగ్ 22,847. నియర్లీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యాక నేను ఈ 22,800 లెవెల్ని మళ్ళీ టచ్ చేసి లోవర్ సైడ్ బ్రేక్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను ఇనిషియల్గా ఈ గ్యాప్ డౌన్ చూశాక. బట్ మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ నుంచి పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. 22,847 ఓపెనింగ్. ఇంట్రాడేలో మనం చూసుకున్నట్లయితే 22,815 వరకే వెళ్ళింది. అంటే 22,800 లెవెల్ని లాస్ట్ 3 డేస్ నుంచి హిట్ చేస్తున్నా ఈరోజు మాత్రం దీనికి టచ్ చేయకుండా 23,815ని లోగా తీసుకుంది. ఈలో నుంచి మనకి ఇంట్రాడేలో రీచ్ అయిన హై మనం గమనించినట్లయితే 23,050 వరకు వెళ్ళింది మార్కెట్. 23,050 ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే 235 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. మనం 23,000 నుంచి 22,800 అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ అప్ సైడే వెళ్ళింది. బట్ బాడీ పరంగా చూసుకున్నప్పుడు 23,000 బిలోనే మార్కెట్ క్లోజ్ అయింది. ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి యాక్చువల్ క్లోజింగ్ 22,933. అంటే నిన్నటి క్లోజింగ్కి దగ్గరకు వచ్చేసి క్లోజ్ అయింది. నిన్న క్లోజింగ్ 22,945, ఈరోజు 22,933. బాడీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఒక 86 పాయింట్స్ దాకా రేంజ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ క్యాండిల్ బాడీ కూడా గ్రీన్ కలర్తో క్లోజ్ అయింది. రేపు ఎక్స్పైరీకి ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. బికాజ్ 17th, 18th, 19th అండ్ రేపు ఎక్స్పైరీ. ఈ 4 డేస్ కూడా బాడీ పరంగా 22,800 నుంచి 23,000. సో ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ వస్తుంది. సో అందుకనే మనం ఇదే రేంజ్ అనుకుంటున్నాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ తోటి 23,000 ఎబో ఓపెన్ అయితే అప్పుడు అప్పర్ సైడ్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 22,850 అరౌండ్ కదా. సో ఫస్ట్ క్యాండిల్లో మాత్రమే 22,815 లోని హిట్ చేసింది. సో ఇక్కడ నుంచి మనం ఒక లెవెల్ డ్రా చేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ అంతా 22,850 అయిపోనే ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. 22,850 నుంచి ఈ టాప్ లెవెల్లో 23,050. సో ఒక 200 పాయింట్స్ రేంజ్ని ఖచ్చితంగా ఈరోజు ఓబే చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఫస్ట్ 1 అవర్లోనే మనకి మూమెంటం చాలా హైలో వచ్చేసింది. ఈ లో నుంచి 23,050. సో 10:30 వరకే మార్కెట్ మ్యాక్సిమం రేంజ్ అనేది కవర్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ అంతా కూడా స్మాలర్ కన్సోలిడేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. వన్స్ ఎప్పుడైతే ఫాల్ అయిందో 23,000 బిలో, సో ఇక్కడ 23,000ని రెసిస్ట్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇక్కడ లోవర్ సైడ్లో ఈ బేస్ని మనం చూసుకున్నట్లయితే ఇట్స్ అరౌండ్ 22,930 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఒక పర్టికులర్ ఫ్రేమ్లో 12:30 నుంచి అండ్ ఇక్కడ 215 క్యాండిల్ వరకు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్యాండిల్స్ 1.5 అవర్ పాటు ఒక 30 పాయింట్స్ రేంజ్లోనే బాగా కంప్రెస్ అవుతూ వచ్చింది. సో ఇలా ఈ కంప్రెషన్ అయిపోయాక ఒక సింగిల్ క్యాండిల్లో స్మాల్ బ్రేక్ డౌన్. సో ఎలా ఫాలో అయిందో అలానే రికవర్ అవుతూ సేమ్ ఇదే రేంజ్లోకి వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వడం మనం గమనించవచ్చు. 22,932 ఇది క్లోజింగ్. ఇప్పుడు ఈ లెవెల్కి ఎబోనే మార్కెట్ ఉంటున్నట్లయితే ఒక 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్ రేంజ్ అయితే మనం 22,800 నుంచి 23,000 అనుకున్నాం కదా. ఈ క్లోజింగ్ నుంచి ఫ్లాట్గా ఓపెన్ అవుతూ అప్ సైడ్ ఉంటున్నట్లయితే మనం 23,050. సో దీన్ని రేపు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా చూడొచ్చు. సో 23,000 నుంచి 23,050 ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా మార్కెట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వన్స్ ఈ లెవెల్ నుంచి బయటికి వచ్చేస్తే దెన్ మళ్ళీ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇందాక మనం డేవేస్లో మాట్లాడుకున్నట్టే 22,800ని లోయర్ సైడ్ సపోర్ట్ లాగా భావిస్తాం. సో ఈ 22,800 నుంచి 23,000. సో దిస్ ఇస్ ద రేంజ్ రేపు ఎక్స్పైరీకి మనం ఎక్స్పెక్ట్ చేసేది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు లాస్ట్ సెవెరల్ డేస్ నుంచి కూడా 49,000 నుంచి 49,650 ఈ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఒక కన్ఫర్మేషన్
మనకి వస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసాము ఈ రోజైనా. బట్ స్టిల్ ఇదే రేంజ్లో ఈ బాడీ క్లోజ్ అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. ఓపెనింగ్ చూసుకుంటే 48,900. సో ఇంతకుముందు ఈ క్యాండిల్ 17th రోజు కూడా మండే రోజు 48,900 దగ్గరలోనే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు సో వెంటనే ఒక పుషప్ వచ్చింది. 48,900 ఓపెనింగ్, ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. అలా ఈరోజు ఇంట్రాడేలో చూస్తే 48,800 ఉంది లో. ఈ లోయర్ సైడ్ నుంచి అప్పర్ లెవెల్లో 49,650 మనం డ్రా చేసుకున్న లెవెల్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరే 49,630. ఈ 49,630 ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై. ఫ్రమ్ హై అండ్లో టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఇక్కడే మనకి 200 + 630 830 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. మోర్ దెన్ 800 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ బాడీ పరంగానే మంచి క్లోజింగ్ 49,600కి దగ్గరలో 49,570 దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటున్నప్పుడు మనకి బాడీ రేంజ్ 670 పాయింట్స్ దాకా కనపడుతుంది. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి మార్కెట్ క్లోజ్ అయింది. సో అప్పర్ సైడ్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. చూద్దాం రేపైనా కన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా అనేది. ఒకసారి ఇన్ డీటెయిల్ ఈ మొమెంటం అంతా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్లో 48,900 దగ్గర ఓపెన్ అవుతూ లోయర్ సైడ్ ఒక 100 పాయింట్స్ మాత్రమే పడిపోయి ఈ సింగిల్ క్యాండిల్లోనే ఎప్పుడైతే 49,000 ఎబో ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో స్ట్రాంగ్గా, సో అప్పటి నుంచి ఈ 49,000 మనకి సపోర్ట్ లానే యాక్ట్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 3 క్యాండిల్స్లోనే 48,900 నుంచి ఇక్కడ 49,500 వరకు రీచ్ అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే ఈ 49,500ని హిట్ చేసిందో ఆల్మోస్ట్ ± ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఈ టైం ఫ్రేమ్లో 12:15 నుంచి 2:15 వరకు కూడా ఈ 2 hours పాటు చాలా మినిమల్ రేంజ్ <60 పాయింట్స్ రేంజే మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇంత కన్సల్టేషన్ ఉంది కాబట్టి జస్ట్ ఒక స్మాల్ బ్రేక్ డౌన్ అండ్ ఒక స్పీడీ రికవరీ. ఫైనల్గా ఈ లెవెల్కి 49,500కి అబోనే క్లోజ్ అయింది 49,570. సో ఈ సినారియో బట్టి రేపటి మార్కెట్లో 49,650 అబో ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు అంటే మనం ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేసేది 49,000 నుంచి 49,650 రేంజ్. ఈ రేంజ్ ఇన్ బిట్లోనే మార్కెట్ ఉంటుంది అని. సేమ్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూమెంటం ఇస్తుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs.